పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. Cigarette smoking and consumption of alcohol are injurious to health. కొన్ని సంవత్సరాల పూర్వం ఉత్తర భారతదేశంలో సంచలనం సృష్టించిన మాయ పేరు నీలవంతి. యక్షలోకం నుంచి భూమి మీదకు వచ్చి తిరిగి తన లోకంలోకి వెళ్లలేని పరిస్థితుల్లో భూమి మీదనే మానవ కన్యగా సంచరించడం మొదలుపెట్టింది నీలవంతి. తనకు తెలిసిన మాయలు, మర్మ విద్యలతో పక్షులతో మాట్లాడడం, జంతువులతో మాట్లాడడం, రాళ్లు, రప్పలు, చెక్కలు, చెట్లు, ఇలా భూమి మీద ఉన్న ప్రతి వస్తువుతో, ప్రతి జీవంతో మాట్లాడగలిగే శక్తి ఉన్న నీలవంతి తన విద్యలన్నీ పుస్తకంలో రాసింది. ఈ పుస్తకాన్ని నీలవంతి గ్రంథం అంటారు. నీలవంతికి ఉన్న యక్షిణీ శక్తులని తాను చేజిక్కించుకోవాలని ప్రయత్నించాడు నిశీధి మాంత్రికుడు పుండాక్ష. పచ్చని చెట్టుని సైతం తన మంత్రం శక్తితో బూడిద చెయ్యగల మాంత్రికుడు. భూత ప్రేతాలని వశం చేసుకుని మనిషిలోని ఆశని రేపి ఊపిరి తీసే తాంత్రికుడు పుండాక్ష ప్రయత్నం ఫలించలేదు. నీలవంతి రాసిన నీలవంతి గ్రంథం పుస్తకం సంపాదించి అమరత్వం పొందాలని తప్పించాడు పుండాక్ష. ఈ విషయం తెలుసుకున్న నీలవంతి తాను రాసిన పుస్తకం సగం చదివిన వారికి పిచ్చి పడుతుంది అని, పూర్తిగా చదివిన వారికి మరణం సంభవిస్తుంది అని శాపం పెట్టి ఆ ఆరావళి పర్వతాలలో అదృశ్యమైపోతుంది. నీలవంతి పుండాక్షలకు తరతరాలుగా ఘోరమైన తాంత్రిక యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా ఆరావళి పర్వతాలలో నీలవంతి మాటలు వినిపిస్తాయని, చాలా మంది పశువుల కాపరులకు నీలవంతి కనిపిస్తుంది అని చెప్పుకుంటారు. మరి నీలవంతి ఎప్పుడు వస్తుంది? మా ప్రాబ్లమ్ని మీరు మాత్రమే సాల్వ్ చేయగలరని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. మీరే మమ్మల్ని కాపాడాలి. యు ఆర్ ద బెస్ట్ మెంటలిస్ట్ ఆఫ్ ది కంట్రీ. అందుకే చాలా రోజుల నుంచి వెయిట్ చేసి మరీ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. సూర్యోదయం కోసం ఎదురు చూడాల్సిన పనే లేదు. అది ప్రకృతి ధర్మం. అలాగే టైం వస్తే మనుషులు కలుస్తారు. అది విధి ధర్మం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? తను నా కూతురు, పేరు మిల్కీ. తనకే దెయ్యం పట్టింది. దెయ్యమని మీరు ఎలా అనుకుంటున్నారు? దేర్ షుడ్ బి సమ్ సైకలాజికల్ ప్రాబ్లం ఉండొచ్చుగా, సమ్ మెంటల్ ఇల్నెస్ అయి ఉండొచ్చుగా. ఖచ్చితంగా దెయ్యమే. అరుస్తుంది, ఏడుస్తుంది, ఏమి తింటూ ఒక్కోసారి ఏదేదో తింటుంది. ఇదంతా దెయ్యమే చేస్తుంది. మీరే కాపాడాలి. మిల్కీ, కమ్ హియర్ నాన్న. సిట్ హియర్. స్కూల్కి వెళ్తున్నావా? చూసారు కదా ఎలా తయారైందో. ఆ దెయ్యమే ఇదంతా చేయిస్తుంది. ఆ దెయ్యాన్ని పింగాణి పాత్రలో బంధించి మీరే నాశనం చెయ్యాలి. ఒక తల్లిగా నా బాధను మీరే అర్థం చేసుకోవాలి. నా కూతుర్ని మీరే కాపాడాలి. డాడీని తీసుకొని లోపలికి వెళ్ళమ్మా. నేను పిలిచేదాకా రావద్దు. ఆ దయ్యాన్ని వదిలిస్తారు కదూ? నా కూతుర్ని కాపాడతారు కదూ? ఈ సృష్టిలో మరణం లేనిది ఆత్మకు మాత్రమే. అవును. పగతో, కోపంతో, దురాశతో, కామంతో చచ్చిన ప్రతి మనిషి ప్రేతాత్మగా మారతాడు. ఆ ప్రేతాత్మనే దెయ్యమంటారు. ఈ సోదంతా నాకెందుకు
ఎవరు నువ్వు? నీ చావునిరా. అందుకే నిన్ను వెతుక్కుని నా దగ్గరికి రప్పించుకున్నా నీ చావుని. నా చావు నాకు 9 రోజుల ముందే తెలుస్తుంది. మరి నేనెవరో తెలీదా? కొన్ని నెలల క్రితం కేశవరావు కుటుంబాన్ని బట్టి పీడిస్తున్న నన్ను బంధించావు నువ్వు. ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకున్నా. వాళ్ళని కాపాడావు, లేదంటే నీ గొంతు కొరికి రక్తం తాగేస్తా. సర్వయంత్రాయ నమః. ఓం కవీశ్వరాయ నమః. ఓం మహాకాయాయ నమః. ఓం సర్వరోగహరాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం బలశక్తికరాయ నమః. సహస్రనాయకాయ నమః. ఓం సేనానాయకాయ నమః. ఓం భవిష్యత్ప్రాణనాయ నమః. ఓం కుమార బ్రహ్మచారిణే నమః. ఓం రత్నకుండల శక్తిమతే నమః. ఓం సంచలద్వాల సన్నద్ధ లంబమాన శిఖోజ్వలాయ నమః. మీ ఇంట్లోకి రాగానే నెగటివ్ ఎనర్జీ నాకు కనిపించింది. మిల్కీ పల్స్ చూశాను, చాలా క్లియర్గా ఉంది. తన తల మీద భూతభారం లేదు, భయంతో నీరసంగా ఉంది. అంతే, ఆమెకు పట్టిన గాలి గాల్లో కలిసిపోయింది. ఇంట్లో ఎప్పుడూ దైవశక్తి ఉండాలి, మనసెప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. మిల్కీ, పిల్లల ఫేవరెట్ గాడ్ ఎవరు? ఇతనెప్పుడూ ఇంట్లో ఉండాలి. తీసుకో, ఇది నా గిఫ్ట్ కాదు, నీ ధైర్యం. ఆయనిచ్చే ధైర్యం ఎప్పుడు నీతోనే ఉంది. గాడ్ బ్లెస్ యు. నా పేరు మనోజం. ఈ లోకంలోకి దుష్టశక్తులు రానివ్వకుండా పోరాడుతున్న వాళ్ళలో నేను ఒకడిని. నాతో పాటు మా ప్రొఫెసర్ మాణిక్య ఉన్నారు. ఆయన ఒక దుష్టశక్తితో పోరాడుతూ అంగవైకల్యాన్ని పొందారు. మరో ప్రొఫెసర్ మల్లుదొర, ఆయన ఇటీవలే మరణించారు. నమస్కారం. ప్రొఫెసర్ మల్లుదొర సార్ నాకు 9 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు. ఏదో చెప్పాలన్నారు. నేను వచ్చి కలుస్తాను సార్ అని చెప్పాను. ఇప్పుడు రావద్దు, నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పేవాడు. మీకేమైనా చెప్పారమ్మా? లేదు, ప్రొఫెసర్ గారు మీకు ఈ పుస్తకం ఇమ్మన్నారు. ప్రొఫెసర్ మల్లుదొర మరణానికి కారణం ఎప్పటిదాకా తెలియదు. ఆ కారణం తెలుసుకోవాలి, మరో మరణాన్ని ఆపాలి. హే విక్రమ్. హే రుదిరా, గుడ్ మార్నింగ్. ఆఫీస్ వెళ్ళలేదా? ఈరోజు హాలిడే. హౌ స్వీట్. చిన్న పిల్లాడికి హాలిడే అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? రెస్ట్ తీసుకో బాగా.
లిప్స్టిక్. క్యాబ్లో కూర్చుని మళ్ళీ పెట్టుకుంటాలి. కామెన్. వికీ, తను మన మేడ్ నూర్ జహాన్. రోజు నువ్వు ఈ టైంకి ఆఫీస్కి వెళ్తావు కదా, అందుకే చూడలేదు. నూర్, ఈరోజు ఇల్లు క్లీన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ యాంటిక్ ఐటమ్స్ మాత్రమే కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేయి. అండ్ సార్ ఇంట్లోనే ఉంటారు. సార్కి కొంచెం వంట చేసి పెట్టెళ్ళు. గుడ్. మళ్ళీ చెప్తున్నా, నా యాంటిక్ ఐటమ్స్ మాత్రం జాగ్రత్తగా క్లీన్ చేయి. వాటికి ఏమైనా డ్యామేజ్ అయితే నీ కిడ్నీ తీసి అమ్మేస్తా, ఓకేనా? సరే వికీ, ఐఎమ్ గెటింగ్ లేట్. యు టేక్ కేర్. అవును, ఈరోజు ఎందుకు హాలిడే? తర్వాత చెప్తానులే, నువ్వు వెళ్ళు, లేట్ అయిపోతుంది. సరే సరే, బాయ్. బాయ్. బాయ్ నూర్. నీలాంటి వాడిని షూట్ చేసి పారేయాలి. జాబ్ నుంచి పీకేస్తే సరిపోదు. షట్ అప్ థామస్. అసలు నువ్వే కదా ఈ వెదవికి రిఫరెన్స్ ఇచ్చి జాబ్ లో జాయిన్ చేయించింది. వీడు కస్టమర్స్ దగ్గర అకౌంట్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ అన్నీ తీసుకుని వాళ్ళ దగ్గర నుండి ₹1,00,00,000 వాడుకున్నాడు. సపోర్ట్ చేయడానికి, కానీ వీడు మాత్రం వాళ్ళ డబ్బులు దోచుకున్నాడు. నువ్వు కడతావా ఆ డబ్బులు? మేడం, నేనెందుకు కడతా మేడం? హే విక్రమ్, నువ్వు ఆన్లైన్ లో ₹1,00,00,000 ఫ్రాడ్ చేశావు. అసలు ఎంత ధైర్యం రా నీకు? నువ్వు ఫ్రాడ్ చేసిన కస్టమర్ డబ్బులు 1 వీక్ లోగా కట్టాలి, లేకపోతే లీగల్ గా జైల్లో వేయిస్తా. యూ చీటర్, గెట్ అవుట్. గుర్తుపెట్టుకో, 1 వీక్ లోగా ₹1,00,00,000. పిచ్చి పట్టినారా నీకు? ఎంత పెద్ద తప్పు చేశావు నీకన్నా తెలుసారా? ₹1,00,00,000 ఏం చేసినావురా? ప్రాపర్టీస్ కొన్నావా? షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసావా? అసలు ఏం చేశావు? బెట్టింగ్స్లో పెట్టినా. వాట్? అవును, ఆన్లైన్లో ఉన్న అన్ని బెట్టింగ్స్లో పెట్టినా. తెలుగులో చెప్పాలంటే జూదం ఆడినా. అదే ఎందుకు? ఎందుకేంట్రా, జీవితం అంటే లగ్జరీగా ఉండాలి, డబ్బులు సంపాదించాలి. అంతేగాని ఇలా జీతానికి జీవితం మొత్తం పెట్టామనుకో బొక్క ఏం సాధించలేం. అందుకే బెట్టింగ్స్లో పెట్టా. అక్కడైతే రూపాయికి 100 సంపాదించవచ్చు. వచ్చినాయా? ఎన్నేరా వచ్చినాయా? టైం బాగాలేదు, పోయినాయి. ఈ బెట్టింగ్స్ అని వర్కౌట్ కావురా. కంపెనీ వాళ్ళు ముందే 1 వీక్లో ₹1,00,00,000 కట్టమన్నారు. ఎట్లా కడతావు? నేను చూసుకుంటానులే, నువ్వేం టెన్షన్ పడకు. నా టెన్షన్స్ అని నీ గురించేరా. అసలే అది తక్కువది కాదు. డబ్బులు కట్టకపోతే లోపలేసి పడేస్తుంది. హలో, యా శ్వేత, హాయ్. విక్రమ్ కృష్ణ హియర్. మీ కంపెనీలో ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా? నేను మేనేజర్ పొజిషన్ కోసం కంపెనీ మారదాం అనుకుంటున్నా. సారీ రా, మా కంపెనీలో వేకెన్సీస్ లేవు. ఓ, డోంట్ మైండ్. యా, దట్స్ ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. హలో రాజేష్, మీ ఆఫీస్లో ఏదైనా జాబ్స్ ఉన్నాయా? సారీ రా విక్రమ్, ఓపెనింగ్స్ లేవు. ఓకే. హలో కల్పన్, ఎనీ ఆపర్చునిటీస్? హలో సంగీత. సారీ రా. హలో రషీద్, మీ కంపెనీలో ఏదన్నా ఆపర్చునిటీ? మా కంపెనీలో ప్రజెంట్ అయితే వేకెన్సీస్ ఏం లేవురా. ఏదన్నా ఉన్నా పర్లేదు, చూద్దాం. హలో అన్వర్. హావికి, అదే మీ కంపెనీలో జాబ్స్ ఉన్నాయని చెప్పావు కదా, ఎంట్రీ లెవెల్ అయినా ఓకేరా నాకు? చూడు వికీ, నువ్వు మీ కంపెనీలో ఫ్రాడ్ చేసావని అన్ని కంపెనీస్లో తెలిసిపోయిందిరా. నీకు ఎక్కడ జాబ్స్ రావు. నువ్వు ఇలా అందరికి ఫోన్ చేసి టైం వేస్ట్ చేసుకోకురా, యూస్ ఉండదురా. ఫస్ట్ మీ కంపెనీ నుంచి నువ్వు క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకొని రా, తర్వాత చూద్దాం, ఓకేనా?
చెప్పు. ఏందిరా చెప్పేది? కారు కొని దాంట్లో పోజులు కొట్టడం కాదురా, కారు ఈఎంఐలు కూడా కట్టాలి. ఆ ఫైనాన్స్ వాళ్ళు మన ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు మొత్తం. పోయి ముందు దాని ఈఎంఐలు కట్టు. కడతానులే. ఏం చేస్తున్నావు? మందు తాగుతున్నా. ₹1,00,00,000 అప్పు పెట్టుకుని ఎట్లా తాగుతున్నావురా? గ్లాస్లో పోసుకొని పెట్టారా. ఫోన్ పెట్టేసింది. హలో. హాయ్ రుది, బిజీయా? వికీ చెప్పు. కొంచెం అమౌంట్ కావాలరా, కార్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. సరే పంపిస్తాను. అంతా ఓకేనా? తిన్నావా? తిన్నా. నిజం చెప్పు, అంతా ఓకేనా? ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. లవ్ యూ. లవ్ యూ టూ. అంతా ఓకేనా? కాదనుకుంటా. విక్రమ్ ఎందుకో డల్గా ఉన్నాడే. మగాళ్ళకి మనకంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ మాట చెప్తే ఎవడు ఒప్పుకోడు. అర్జెంట్గా హెచ్ఆర్కి లెటర్ పెట్టి శాలరీ పెంచమని అడగాలి. ఏంటి అడిగేది? తోటకూర కట్ట. ఆల్రెడీ కాస్ట్ కటింగ్ పేరుతో చాలా మంది జాబ్ నుంచి తీసేస్తున్నారమ్మా. ఇప్పుడు నువ్వు అడిగితే జాబ్ నుంచి పీకేసి ఐస్ క్రీమ్ చేతికిచ్చి నాకుంటూ వెళ్ళిపో అంటారు. వేరే జాబ్ చూసుకుంటా. బోడి వీడొక్కడిదేనా ఎయిర్లైన్స్? ఫ్లైట్ ఎక్కడికి వెళ్తా? ఎప్పుడు ఆకాశంలోనే ఉంటావా? ఆల్మోస్ట్ అన్ని ఎయిర్ ఏజెన్సీస్ కాస్ట్ కటింగ్లోనే ఉన్నాయి. ఎవడు జాబ్ ఇవ్వట్లేదు, అసలు జీతాలే సరిగ్గా ఇవ్వట్లేదు. వీడెవడే ఇలా ఫాలో అవుతున్నాడు? ఫ్లైట్లో కూడా ఫాలో అయ్యాడు, ఎయిర్పోర్ట్లో కూడా చూశాడు, ఇంకా ఇక్కడ కూడా ఫాలో చేసుకుంటూ వచ్చేసాడు. నువ్వంటే లవ్వేమో, పెళ్లి చేసుకొని పిల్లలకి అంటాడేమో. అమ్మో వస్తున్నాడే. ఆర్ యూ రుధిరా? ఎస్, మీరు? ఓ గాడ్, రుధిరా, నేను ప్రజాపతిని, నీ సీనియర్ని. హెచ్పిఎస్ స్కూల్లో మనమిద్దరం కలిసి చదువుకున్నాం. మనమిద్దరం డాన్స్ కూడా వేసాం స్కూల్ ఫంక్షన్లో. నన్నెట్టా మరిచావే, గుర్తొచ్చానా? ప్రజా, నువ్వేనా? యా, ఎగ్జాక్ట్లీ. ఎంత పెద్దవాడివైపోయావు. చిన్నప్పుడు ఎంత చిన్నగా ఉండేవాడు. చిన్నప్పుడు ఎవడైనా చిన్నగానే ఉంటాడు కదా రుధిరా. సో హ్యాపీ టు సీ యూ. నేను కూడా ఫ్లైట్లో నుండి చూస్తున్నా, నువ్వా కాదా అని ఒక చిన్న డౌట్ అంతే. నేనే, నో డౌట్. తను నా ఫ్రెండ్ చైతు. ఓ ఓకే, హాయ్, నైస్ టు మీట్ యూ, గుడ్ టు సీ యూ. హలో హలో, ఇంకా చాలు. ఏం చేస్తున్నావు? ఎక్కడుంటున్నావు? నేను హోటల్ అండ్ టూరిజం బిజినెస్ కెనడాలో ఉంటున్నా. బిజినెస్ చాలా బాగుంది. ఇక్కడ ఫ్రెండ్ పెళ్ళికి వచ్చా. నువ్వేంటి అక్కడ ఫ్లైట్లో ఆ ఆలుగడ్డ చిప్స్, ఆ గంజి నీళ్ళు, ఆ సూపులే అమ్ముకుంటున్నావా? అయితే ఏం చేయమంటావు? వచ్చి నీ బిజినెస్ లో జాయిన్ అవ్వాలా? అరే అవ్వు, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. యూనో, నీ టాలెంట్ కి, నీ తెలివికి బిజినెసే కరెక్ట్. ఇగో, ఈ సాలరీస్కి ఈ స్లేవర్ చేయడం అస్సలు ఇష్టం లేదు నాకు. మన బిజినెస్ ఇంటర్నేషనల్ వైడ్ మంచి మార్కెట్ ఉంది. ఇంకో బ్రహ్మాండమైన బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? నా కంపెనీలో 10 CR షేర్ ఉంది. నువ్వు కాబట్టి నీకు జస్ట్ 3 CRకి ఇస్తా. ఐ మీన్ 10 కోట్ల వాల్యూ చేసే షేర్ని నీకు జస్ట్ 3 CRకి ఇస్తా. నా పేరు చెప్పుకొని మంచిగా కెనడాలో ఫుల్గా సెటిల్ అయిపోవచ్చు. ఇంకోటి, ఈ వీసా గీసా ఏదైనా సరే, ఏ డాక్యుమెంట్ అయినా సరే నేను చూసుకుంటా. అరే ఇంత ఆలోచిస్తావేంటి? నీకు ఇంతకంటే మంచి ఆఫర్ ఎక్కడ రాదు, అర్థమైందా? అరే ఏదో ఒకటి చెప్పు. సరే, నాకు టైం అవుతుంది. ఇది నా బిజినెస్ కార్డ్, కీప్ ఇన్ టచ్. ఐ విల్ ఫాలో యూ ఆన్ సోషల్ మీడియా. ఓకే, యా, సీ యూ. బాయ్. బాయ్ రా. బాయ్ బాయ్. దేవుణ్ణి బాధన్నాడే, అందుకే లైఫ్ సెట్ చేసుకునే మంచి అవకాశం నీకు పంపించాడు. కాకపోతే అవకాశం కొంచెం కాస్ట్లీ. 3 కోట్లు కావాలి. డబ్బులదేముందే, కుక్కని కొట్టినా వస్తాయి. అవునా? అయితే 3 కోట్లు ఇచ్చి మంచి కుక్కని చూపించు. కొట్టడం కాదు, చంపేస్తా.
Hey, hi, how are you? I'm good. How are you? How was your day? Hectic. కాఫీ తాగుతావా? ఈ టైంలో కాఫీ కంటే విస్కీ బాగుంటుందేమో. సరే, I'll make a drink for you. నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. నా దగ్గర ఏమైనా దాస్తున్నావా విక్కీ? నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు? రేపు మార్నింగ్. ఈ మంత్ 2 days లీవ్ తీసుకుందాం అనుకుంటున్నా. తీసుకో, టేక్ సమ్ రెస్ట్. ఆల్రెడీ 4 days లీవ్ తీసుకున్నా. ఇంకో 2 days లీవ్ అడిగితే హెచ్ఆర్ చచ్చిపోతుంది. నీ కెనడా ఫ్రెండ్ బాగున్నాడా? బాగున్నాడు. నీకు కావాలా? నేను అతను చెప్పిన ఇన్వెస్ట్మెంట్ గురించి అడుగుతున్నా. ఎలాగైనా అమౌంట్ సెట్ చేసి షేర్స్ కొనుక్కుని కెనడా వెళ్ళిపోవాలి. ఈ లైఫ్ వద్దబ్బా. బ్రో ఒక క్యాపుచినో. ఇంతకంటే పెద్ద లైఫ్ అనుభవించాలి. హే రుదిరా. హాయ్. హే థామస్. హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? ఏంటి ఇంటికి రావట్లేదు? మీ వైఫ్ బాగుందా? యా బాగుంది, సూపర్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, కూల్. యా యు ఆర్ ఆల్వేస్ స్ట్రాంగ్, ఐ నో ఇట్. కొంచెం విక్కీ నువ్వే చూసుకోవాలి. ఎందుకు? నీకు తెలీదా? వన్ జాబ్ నుంచి తీసేశారు. నీకు చెప్పలేదా? మార్నింగ్ చెప్పాడు, నేను బిజీలో వినలేదు. ఎందుకు తీసేశారు? కార్పొరేట్ ఆఫీస్లో జాబ్ తీసేయడానికి పెద్ద రీజన్ ఏముండవు. షర్టు బటన్ చక్కగా పెట్టుకోపోయినా తీసి పడేస్తారు. ఈ టైంలో విక్కీకి నీ అవసరం చాలా ఉంది. అదే కదా రిలేషన్షిప్ అంటే. అన్నీ ఉన్నప్పుడు అందరు మనతో ఉంటారు, ఏం లేనప్పుడు మనతో ఉన్న వాళ్ళే కదా మన వాళ్ళు. బీ విత్ హిమ్. సారీ. నేను నిన్ను సారీ అడిగానా? నువ్వు నా లైఫ్. మన జీవితాల్లో ఏం జరుగుతుందో ఎవరో ఒకరు చెప్తే తెలుసుకోవాలా? మనం హ్యాపీగా ఉండాలి, డబ్బులు బాగా సంపాదించాలి, మనం పెళ్లి చేసుకోవాలి విక్కీ. ఈ ప్రేమ నీతో లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి. మనం సెటిల్ అవ్వాలి. నా లైఫ్లో జరిగిన చిన్న చిన్న విషయాలు కూడా నీతో షేర్ చేసుకుంటా. నువ్వు మాత్రం ఇంత జరిగినా కూడా చెప్పలేదు. రియల్లీ సారీ రుద్ర. టైం చూసి చెప్పాలనుకున్నా కానీ. ఇట్స్ ఓకే విక్కీ. జాబ్ పోయింది అంతే కదా, ఇంకో జాబ్ చూసుకో. ఇద్దరం కలిసి కష్టపడదాంరా, లైఫ్ సెట్ చేసుకుందాంరా బంగారం. హ్యాపీగా ఉందాం, ఓకేనా? నన్ను కాపాడు మనోజవా, మనోజవా నన్ను కాపాడు. ప్రొఫెసర్ మల్లుధర, నా ఆత్మని నరకం నుండి రక్షించు. మనోజవా, వాడు మనుషుల ఆలోచనలతో ఆడుకునే దుష్ట శక్తి. మనోజవా జాగ్రత్తగా విను. వాడు ఈ భూమి మీదకి రావాలనుకుంటున్నాడు. రానివ్వకు, అడ్డుకో. ఎలా? సమస్త దుష్ట శక్తులని వధించే శక్తి ఉన్న మహాబల సంపన్నుడు ఆంజనేయుడు. అతని ఆయుధం, అతని గద అత్యంత శక్తివంతమైనది. భూత ప్రేత పిచాచ పీడలను నశింపజేస్తుంది. ఆ గదాశక్తిలోని బీజాక్షరాలతో ఆంజనేయుడి మహామంత్రంతో గదాతంత్రాన్ని తయారు చెయ్యి. గదాతంత్రం సిద్ధం చేసుకో. వాడిని వదలొద్దు, వాడిని ఆపో. గదాతంత్రం. మనోజవా నన్ను కాపాడు. మనోజవా, మనోజవా ఈ లోకాన్ని కాపాడు. మనోజవా కాపాడు. మనోజవా కాపాడు.
కళ? ఏమో. నిరంతరం దుష్ట శక్తుల మధ్య తిరిగి మనకి మంచి కళలు ఎందుకు వస్తాయి? ప్రొఫెసర్ మల్లుదొర కనిపించాడు. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అర్థం కావట్లేదు. మంటల్లో కాలిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. మనల్ని హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. మనోజవా, ఈ దుష్ట శక్తులను ఆపడానికి ఆ దైవం ఎంచుకున్న వాళ్ళం మనం. నలుగురుగా ఉన్న మనలో ప్రొఫెసర్ మల్లుధర మరణంతో ముగ్గురుగా మిగిలాము. నా ఈ అంగవైకల్యం వల్ల నేను ఆ బ్యాడ్ ఎనర్జీస్తో పోరాడలేకపోతున్నాను. ఇక మిగిలింది నువ్వు. మరి ఆ నాలుగో వాడేవాడు? వింధ్య పర్వతాలకి యువతలు పుట్టినవాడు, విప్రపీఠ సామ్రాజ్యానికి మట్టి ద్రవుడిలో వంశశిశు, గదాతంత్రాన్ని భుజాల మీద మోసేవాడు, గాలి నీరు నిప్పుని ఆయుధాలుగా వాడగలవాడు. ఆ ఆంజనేయుడి అంశతో రాబోయే శుద్ధ పౌర్ణమికి మనల్ని కలవబోతున్నాడు. వాడి రాక భూత ప్రేతాలకు ప్రళయ సూచిక. ప్రొఫెసర్ మల్లుదొర కూడా ఈ గదాతంత్రం గురించి ఏదో చెప్పబోయాడు. మనోజవా, గదాతంత్రం అంటే భయంకరమైన దుష్ట శక్తులను నాశనం చేసే ఆయుధం. ఆ ఆంజనేయుడు ఆయుధమైన గదాశక్తితో తయారు చేసే ఆయుధమే గదాతంత్రం. అంటే ఏదో ప్రమాదం జరగబోతుంది. మనోజవా, మనం ముందు ఆ దుష్ట శక్తికి మీడియంగా పనిచేస్తున్న వాడిని కనిపెట్టాలి. ఈ లాకెట్ నీ దగ్గర ఉంచు. ఆ మీడియం నీ దగ్గరగా వస్తే ఈ లాకెట్ వేడిగా మారుతుంది. ఆ మీడియంకి మన సహాయం కావాలి. నా శాలరీలో అమౌంట్ కట్ అయింది, రీజన్ లేకుండా కట్ అవ్వదు. లాస్ట్ మంత్ మీరు తీసుకున్న లీవ్స్ కి అండ్ మీ పర్సనల్ లోన్ ఇన్స్టాల్మెంట్ కి అమౌంట్ కట్ అయింది. నేను లీవ్స్ తీసుకుంది కాంపెన్సేషన్ బేసిస్ మీద. శాలరీ ఎలా కట్ చేస్తారు? కంపెన్సేషన్ లీవ్స్ ని కంపెనీ తీసేసింది, అవి మీకు అప్లికేబుల్ కావు. ఇలా చేస్తే ఎలా? శాలరీ పెంచట్లేదు, పైగా రావాల్సిన శాలరీలో కూడా కటింగ్స్ చేసి పెడితే జాబ్ ఎలా చేయాలి? మీకు నచ్చకపోతే వేరే జాబ్ చూసుకోండి. హలో హలో. ఓ షిట్. రుది, నాకు కొంచెం అమౌంట్ కావాలి. లేవు, నా దగ్గర లేవు విక్కీ. నువ్వు త్వరగా ఒక జాబ్ వెతుక్కో. ప్రతిసారి నేను అమౌంట్ ఇవ్వాలంటే నాకు కష్టంగా ఉంది. నీతోనే మాట్లాడుతున్నా, అర్థమవుతుందా? కమిన్. హలో మేడం, నమస్తే. ఆక్షన్లో దీని గురించి చాలా మంది పోటీ పడ్డారు. ఈ యాంటిక్ పీస్ని మీరు బెస్ట్ ప్రైజ్ ఇచ్చి గెలుచుకున్నారు. చాలా మంది ఆక్షన్లో పాల్గొన్నారు మేడం, బట్ మీరే గెలుచుకున్నారు. ద బెస్ట్ యాంటిక్ చైర్ మేడం. సరే, ఇక్కడ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Madam, beautiful antique chair, madam. Around 60 years old. The price also very best, madam. 1 lakh rupees only. Online lo payment chestara? Cash istara? నేను ఫోన్ పే చేస్తా. Yeah, sure, madam. ఎస్ డన్. పేమెంట్ అయిపోయింది. Okay, madam. Thank you, madam. Thank you, sir. Enjoy the chair. రుదిరా, నేను చిన్న అమౌంట్ అడిగితే లేదన్నావు, ఈ పాత కుర్చీకి అంత అమౌంట్ ఇచ్చావు. వికీ, నాకున్న ఒకే ఒక్క హాబీ యాంటిక్ ఐటమ్స్ ని కలెక్ట్ చేయడం. అది నీ వల్ల మానేయమంటావా? సారీ, ఐ కాంట్. నాకంటూ ఏముంది విక్కీ? చిన్న చిన్న సంతోషాలు కూడా నీ వల్ల చంపుకోమంటావా? ఐ కాంట్. ఐఎమ్ సారీ. నూర్జహాన్,
కొంచెం నా యాంటిక్ పీసెస్ క్లీన్ చేయి. అలాగే సార్ కూడా ఇంట్లోనే ఉంటారు, ఏం కావాలో చూడు. తంతే విరిగిపోద్ది. ఒక్క తన్ను తంతే విరిగిపోయే కుర్చీకున్నంత వాల్యూ లేదు నా బతుక్కి. ఛే! కన్నీరే ఆగను అంటోంది, మనసేమో మరవక చూస్తుంది, నన్నెట్టా మోసం చేసావే. కాఫీ. మన అవసరాలే మన బలహీనతలు. ఆ బలహీనతలను వాడుకొని మనల్ని బలి చేసే శక్తులు చాలా ఉన్నాయి. వాటికి మనం దూరంగా ఉండాలి. కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. నా పని అయిపోయింది, నేను ఇక వెళ్తాను. హలో. అరే నీకు అసలు సెన్స్ ఉందా? ఇంకా 6 days టైం ఉంది. నీకేం అనిపించట్లేదా? నీకేమైనా సెన్స్ ఉందా? నేను జాబ్ మానేశానని చెప్పేసి రుద్రకి ఎందుకు చెప్పావు? నాకేం తెలుసు, నువ్వు చెప్పేసినావు అనుకున్నా. అయినా చెప్తే ఏమైందిరా ఇప్పుడు? ఫస్ట్ ఆఫీస్లో కట్టాల్సిన డబ్బుల గురించి ఆలోచించు, లేదంటే లీగల్ ప్రొసీడింగ్స్లో జైల్లో పోయి కూర్చుంటావు. నీ లైఫ్ రిస్క్ చేసుకోకురా. నీకు 6 days టైం ఉంది, ఏం చేస్తావు? ఫస్ట్ అయితే ఆకలిస్తుంది, ఒక ఆమ్లెట్ వేసుకుని తింటా. పెట్టే ఫోన్. ఎవరు నువ్వు? ఇంట్లోకి ఎలా వచ్చావు? వాచ్మ్యాన్. బిడ్డ, కంగారు పడకు. నా పేరు పుండాక్ష. నేనే పీఠంలోనే ఉంటాను. నీవు నీ రక్తాన్నిచ్చి పిలిచావు, నేనొచ్చాను. నీవిచ్చిన రక్తానికి నా బహుమతిదే.
బ్రో ఆబ్రాకదాబ్రా అదిగో వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అవసరం అవుతా? వాపస్ ఇచ్చాను బ్రో, తీసుకెళ్ళి. అరే తెప్పించేసినావు కదా, తాగేదాంలే ఇప్పుడు. Cheers. రేయ్ నిన్నే, నువ్వు టెన్షన్ పడకరా. రే నేనెవరినో నీకు తెలుసా నీకు? నీకు తెలీదా? అరే నేను అట్లా అంటలేనురా, నేను నీ ఫ్రెండ్ని రా. నీకోసం ఏమైనా చేస్తా నేను. నా కిడ్నీ అని నమ్మేస్తా, కావాలన్నా చెప్పు. రే నీ టెన్షన్ మొత్తం ఆఫీస్లో కట్టాల్సిన ₹1,00,00,000 అంతే కదా, నేను కడతారా 50 లక్షలు నీకోసం. ఎక్కడి నుంచి తెస్తావురా? అరే నీకెందుకురా, నా ఊర్లో ల్యాండ్ అమ్మైనా కడతారా? జోక్ చేస్తున్నావా? జోక్ ఎందుకు చేస్తారా, నేను నీ ఫ్రెండ్ని రా. నీకోసం నేను ఏమైనా చేస్తారా? ఆ ఫ్రెండ్ నువ్వు నా ఫ్రెండ్ రా, నా ఫ్రెండ్ రా, నువ్వు నా దోస్తు రా, నా జాచిరా, నువ్వు నా ఫ్రెండ్ రా. నువ్వు నిజమా కళ? నువ్వు నిజం కాకపోతే మందు నా చేతిలోకి రాదే. సో నువ్వు నిజం. ఒకసారి రా పుండాక్ష, మాట్లాడుకుందాం. పుండాక్ష, పుండాక్ష, పుండాక్ష. నిన్నే సార్. రారా బాబు, నీతో చాలా పనుంది. అయ్యే వాంగో, ప్లీజ్ కమ్. ఏ భాషలో పిలుస్తొస్తావురా? రారా. నా పేరు పుండాక్ష. నేను ఈ పీఠంలోనే ఉంటాను. నీవు నీ రక్తాన్నిచ్చి పిలిచావు, నేనొచ్చాను. నిన్నెలా పిలవాలో అర్థమైంది. ఎవరు నువ్వు? దయ్యానివా? కోరికలు తీర్చేవాడిని దైవం అంటారా? దేవుడు అంటారు. దేవుణ్ణే అనుకో. నాకు కొంచెం డబ్బు కావాలి, ఇస్తావా? బిడ్డ, నేను చెప్పినట్లు చేస్తే నాకు కావాల్సింది ఇస్తే నీకు కావాల్సింది నేనిస్తా. ఇస్తా. ఏం కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. చెప్పు. నిమ్మళం బిడ్డ. నా గురించి ఎవరికీ చెప్పొద్దు, నాకిచ్చేది ఎవరికీ చెప్పొద్దు. నీకు సమ్మతమైతే ఒట్టువై కట్టుబాటు చేసుకుందాం. ఏటీఎం లాంటి నీ గురించి నేను ఎవరికి చెప్పను, ప్రామిస్. బిడ్డ, చూడు బిడ్డ, ఒట్టు వేశావు. ఒట్టు తప్పితే నువ్వు తల పగిలి చస్తావు. నాకిచ్చిన రక్తానికి ఇదిగో బహుమతి.
పుండాక్ష 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 Mr. Schumann. Mr. Schumann, passenger traveling through Thai Airlines flight. Hi, Rudy. Hi. How are you, baby? How was your day? ఎలా గడిచింది? You want a coffee? వికీ సారీ రా, మార్నింగ్ నేను తిట్టేశా, ఏమనుకోకు. ఏదో టెన్షన్లో అలా. That's okay. నువ్వు నన్ను తిట్టకపోతే ఇంకెవరిని తిడతావు చెప్పు? ఏం పర్లేదు. ఓ పని చెయ్యి, నువ్వు ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకో, నేను నీకు కాఫీ పెట్టిస్తా. ఓకే? మార్నింగ్ నువ్వు అమౌంట్ అడిగావు కదా, కావాలా? ఇస్తాను. ఇప్పుడు చిన్న చిన్న వాటి గురించి నీ దగ్గర డబ్బులు అడగాల్సిన అవసరం ఇక లేదు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే? నువ్వు దాని గురించి టెన్షన్ వదిలే. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకో, నేను వంట చేసి పిలుస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వికీ. ఏం చేసినా మన కోసమే కదా. మనం సెట్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి. సెట్ అవుతాం, ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం. ఓకే? వెళ్ళు. రేపేంటో తెలుసా? ఎందుకు తెలీదు? రేపు నా లవ్ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వంట చేసి పిలుస్తా. ఓకే? గో. ఐ లవ్ యూ. బర్త్డే అంట, మరి డబ్బులు కావాలి. చెప్పు బిడ్డ, ఏం కావాలి? రేపు రుద్ర బర్త్డే. ప్రేయసి పుట్టినరోజు పండగలా చేయి. మరి డబ్బులు? నేనున్నాగా బిడ్డ, చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేనా? ఎస్తా ఎస్తా. మరి నాకు కావలసింది రక్తమే కదా, ఇస్తాను, తీసుకో. వద్దు బిడ్డ, నీ రక్తంతో పని అయిపోయింది. మరి డబ్బులు? యా, పిల్లిని తాగలవా? పిల్లే కదా, తీసుకొస్తా. బిడ్డ, బ్రతికున్న పిల్లిని చంపి తేవాలి. సరే, తెస్తా. పర్షియన్ క్యాట్ సార్, వెరీ ఫ్రెండ్లీ, బాగా చూసుకోవాలి. రోజు కేజీ చికెన్ తింటుంది, కేజీ మటన్ తింటుంది, ఒక ఫిష్ తింటుంది. వీక్లీ 4 times ఒక ట్యూనా ఫిష్ తింటుంది సార్. మంత్లీ 2 times గ్రూమింగ్కి తీసుకువెళ్ళాలి. ఎంత? 10,000 ఓన్లీ సార్, వెరీ చీప్. ఇన్ దిస్ థ్యాంక్ యూ సార్. పుండాక్ష, వచ్చావా? నీకు కావాల్సిన పిల్లి. మరి నా డబ్బులు? బడా బిడ్డ బడా, నాకు కావలసింది నాకిచ్చావు, నీకు కావలసింది నీకిస్తా, తీసుకో. థ్యాంక్ యూ. ఆడబిడ్డకి నగలంటే చాలా ఇష్టం రా బిడ్డ. ఒక్క నగ కొనివ్వు, సంతోషపడుతుంది. ఆడదాని మనసు అర్థం చేసుకుని సంతోషంగా జీవించు. సరే పుండాక్ష. థ్యాంక్ యూ పుండాక్ష, డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. రుదిరా,
పోల్చలేని ప్రేమని నిండలేని సొగసులన్నీ నిన్ను కలిసెనే రేపుని ముని మాపుని చూపులోని నిలపని నిన్ను చూసి నిమిషమేదు నన్ను తరిమెని పెదవులనే పది మారుకున్నా కదలామని కబురంపుతున్నా ఎవరెవరో వెనకాల నీ వైపు చూసినట్టుందే పరిచయమే కోరి పరిమళమే వెతికి నా గుండెలో పూలవనేలే కళ్ళల్లోనే ఇల్లు కట్టి కౌగిలింటాలిచ్చేస్తానే చంద్రాలన్నీ నేస్తానే నీ గుండె పొడవతో మబ్బులోన నీరే తెచ్చి ముత్యాలన్నీ పోగిస్తానే నింగి అంచుతా కొస్తానే నీ సొగసు రెక్కతో సదా కోరుకున్న కోరికలను కాదనకుండా ఇచ్చేసే పిల్ల ఏరి కోరి నిన్నే కలిసా కాదనకే చెరుకున్న చెరని తీరలు చెరువ చేసిన వెన్నెలగువా చేతనైనా కాను కలిస్తా రావే మనసంతా నీ మంత్రాలే నీతో నడిచేనా నీడే తనువంతా నీ చిత్రాలే నన్నే మార్చే ఈ నీడే కళ్ళల్లోనే ఇల్లు కట్టి కౌగిలింటాలిచ్చేస్తానే చంద్రాలన్నీ నేస్తానే నీ గుండె పొడవతో మబ్బులోన నీరే తెచ్చి ముత్యాలన్నీ పోగేస్తానే నింగి అంటూ తాకొస్తానే నీ సొగసు రెక్కతో సదా అవునని మరి కాదని పోల్చలేని ప్రేమని నిండలేని సొగసులన్నీ నిన్ను కలిసెనే రేపుని ముని మాపుని చూపులోని నిలపని నిన్ను చూసి నిమిషమేదు నన్ను తరిమెనే చెప్పరా థామస్. అరే నీకు ఇంకా చాలా తక్కువ టైం ఉందిరా ఆఫీస్లో నిన్ను అరెస్ట్ చేయించే ప్లాన్లో ఉన్నారా ఏంద్రా ఇది నిన్న ఆఫీస్లో జాయిన్ చేయించినందుకు నాకెందుకురా ఈ పంచాయతీ తొందరగా డబ్బులు కట్టరా ఎట్లానే అరేంజ్ చేయి కడతాలేరా. బై ద వే రుదిరాకి హ్యాపీ బర్త్డే చెప్పరా చెప్తానులే. సరేరా చెప్పు బిడ్డ. ఆఫీస్ డబ్బులు బెట్టింగ్లో పోగొట్టుకున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తప్పు చేసేవాడే మనిషి, ఏం తప్పు చేయని వాణ్ణి ఋషి అంటారు. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే సంపాదించుకో అని పెద్దలు చెప్పారు కదా. జూదంలో డబ్బులు పోగొట్టుకున్నావు, మళ్ళీ జూదమాడు. అదే జూదంలో డబ్బు సంపాదించుకో. నీకు కొంత డబ్బు జూదమాటానికి నేనిస్తాను, ఏమంటావు? ఎస్, నాకు తెలుసు. ఐ న్యూ ఇట్. నా టైం బాగాలేక నేను డబ్బులు పోగొట్టుకున్నాను కానీ లేకపోతే నాది లక్కీ హ్యాండ్. కొంత డబ్బు ఇవ్వు. డబుల్ ట్రిపుల్ చేసిస్తా. తొందరగా ఇవ్వు, డబ్బులు ఇవ్వు. ఇస్తా ఇస్తా, ఇవ్వడానికేగా నేనుంది. మరి నాకేమిస్తావు? ఏం కావాలి? పిల్లి కావాలా లేకపోతే కుక్క కావాలా? చెప్పు, తెచ్చిస్తా. నీ శరీరం నాకు 2 గంటల అద్దెకివ్వు. నా శరీరం? అవును, నీ శరీరమే. 2 గంటలు నాకు అద్దెకివ్వు. నా ఆత్మని నీలో ప్రవేశింపజేస్తా. పొర
కాయ ప్రవేశం నీ శరీరంలోకి వెళ్ళాలనేది నాదొక చిన్న కోరిక అంతే. అమ్మో, నువ్వు మాయావి. నా శరీరాన్ని ఏమైనా చేస్తే, నా బాడీలో పర్మనెంట్గా ఉండిపోతే నేనివ్వను. అబ్బో, బాగానే కనిపెట్టావే. నేను మాయావినే, అంతేకాని మనుషుల్లా మాట తప్పను. 2 గంటలు నీ శరీరాన్ని నాకద్దెకివ్వు. నా ఆత్మని నీ శరీరంలోకి ప్రవేశింపజేస్తా. 2 గంటలు దాటి ఒక్క క్షణం కూడా నీ శరీరంలో ఉండను. నీ శరీరం మీద చిన్న గీత కూడా పడకుండా చూసుకుంటాను. ఇది నా ఆన. సరే, 2 గంటలు. రేయ్, ఏంట్రా ప్లాన్? ఎట్లా కడతావు డబ్బులు? బెట్టింగ్ ఆడి. బెట్టింగా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? పిచ్చి గిట్ల లేసిందా? ఈ బెట్టింగ్ సాడి ఇట్లా తయారైనవు. మారవారా నువ్వు? ఇక ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే సంపాదిస్తా. బెట్టింగ్లో పోగొట్టుకున్నాను, బెట్టింగ్లోనే సంపాదిస్తా. గో. ఎస్. చూసావా, బెట్టింగ్ అనేది ఒక ఆర్ట్. అందులో నేను తోపుని. ఇట్స్ మై టైం. ఇప్పటి నుంచి డబ్బులు వస్తూనే ఉంటాయి. జస్ట్ లెక్క పెట్టుకోరా. ఎస్. యా. బెట్టింగ్ అనేది ఆర్ట్ కాదు, ఇట్స్ లక్. అదృష్టం మీద ఆధారపడ్డాయి మన జీవితాలు. ఎవరి లక్ ఉంటే వాళ్ళే గెలుస్తారు. ఇట్స్ మై టైం. నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. నీలాంటి వాడికి అప్పిచ్చి ఎంకరేజ్ చేయడం నా హాబీ. ఇది హాబీ కాదు మామా, ఇది బిజినెస్. ఏమైనా అనుకో, ఈ డబ్బు అప్పు తీసుకో, ఆడు. గెలుస్తావేమో, మొత్తం గెలుస్తావేమో. గెలిచి ఇంటికెళ్ళు.
ఇంకొంచెం అప్పుకోవాలా? ఇక చాలు, మీ ఎంకరేజ్మెంట్ ఆపండి. విక్కీ పద వెళ్దాం. అంతా ఓడిపోయి అప్పుల పాలైపోతున్నావు నువ్వు. ఇది గేమ్ కాదు, ట్రాప్. పద వెళ్దాం. వికీ, నువ్వు నాకు 4 లక్షలు ఇవ్వాలి. రేపు సాయంత్రం తెచ్చిస్తావా? నువ్వు ఇవ్వకపోతే మా వాళ్ళు మీ ఇంటికి వస్తారు. ఇంట్లో ఏది ఉంటే తీసుకొస్తారు. నీ గర్ల్ ఫ్రెండ్ కూడా తీసుకొస్తారు. కూల్ మ్యాన్ కూల్. డబ్బులు ఇస్తావా? ఇచ్చేయి, వెళ్ళిపో. వికీ 4 lakhs. సరేలే, కాలం కలిసి రాక డబ్బులు పోయాయి. అయితే ఏంటి, వాడి డబ్బులు కట్టాలిప్పుడు, అంతేగా. కూర్చో, ఓ 2 గంటలు నీ శరీరాన్ని అద్దెకి తీసుకుంటా. కరెంటు ఉంటే లైట్ ఉంటుంది, కరెంటు లేకపోతే లైట్ ఉండదు, నైట్ ఉంటేనే కరెంటు ఉంటుంది. ఏ ఆగవా, ఎక్కడికి వెళ్తున్నా? ఎవరో విక్రమ్ కృష్ణ అంటే యాక్సిడెంట్ పని మీద కలవనికి వచ్చిన ఆయనను కలవాలి. ఆయన కలవాలంటే నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, నీ పక్కింటి అడ్రస్ కూడా పట్టుకునిరా, అప్పుడు లోపల పంపిస్తా. అబ్బా, ఏం మనిషివే నువ్వు. సార్ నమస్తే. నమస్తే సార్. హాస్పిటల్లో పర్మిషన్ తీసుకుని వచ్చిన సార్ మిమ్మల్ని కలవనికి. నా కోసమా? అవును సార్, మీకోసమే. నాతో ఏం పని నీకు? ఇట్లా పక్కకు రండి సార్, మాట్లాడుకుందాం. చెప్పేంటి సార్? మీరు ఇందాక మా హాస్పిటల్ కాడికి మార్చిరికి వచ్చిరు కదా. మార్చిరి వార్డుకి వచ్చానా? నేను వచ్చానా? కాదు సార్, షారుఖ్ ఖాన్ వచ్చిండు. మీరు కాకపోతే ఎవరు వచ్చిరు సార్? మా అటెండర్తో కూడా మాట్లాడి కదా సార్ మీరు. అబ్బా, నేను ఎవరు చెప్పండి సార్, మీరు టెన్షన్ పడకండి. ఏం మాట్లాడాను? ఎవరు మీరు? పుండాక్ష. పుండాక్షనా? అదేం పేరు? ఇంతకీ ఏం కావాలి మీకు? నాకు ఒక మృతదేహం కావాలి. మృతదేహమా? డెడ్ బాడీ అంట మేడం. మీరు డెడ్ బాడీకి ఏమైనా రిలేషన్ అవుతారా? వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. నాకొక కన్యది కానీ ఒక యువకుడిది కానీ మృతదేహం కావాలి. ఇదేమైనా సూపర్ మార్కెట్ అనుకుంటున్నావా? అది కావాలి ఇది కావాలి అంటున్నావు. మార్చోరీ ఇది. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే పోలీసుల్ని పిలుస్తా. గెట్ అవుట్. ఏదో వర్కౌట్ అయ్యేటట్టుంది సార్. మీరు ఒక అమ్మాయి శవం కానీ అబ్బాయి శవం కానీ కావాలని అడిగారు కదా సార్. శవం కావాలని అడిగానా? దానికి మా అటెండర్ ఒప్పుకోలేదు కదా సార్. మీరు నాకు ఖర్చులకు పైసలు ఇస్తే జబర్దస్త్ అందమైన శవాన్ని నేను ఏర్పాటు చేశాను సార్. ప్రామిస్ సార్, నేను ఎవరు చెప్పాను సార్ ఈ విషయం. మీరు డబ్బులు ఏర్పాటు చేసుకోండి సార్, నేను మళ్ళీ వస్తా. రే, అట్లా దాతున్నావు ఏంద్రా? రేపటి నుంచి దాగవా? ఈ బెట్టింగ్స్ వద్దురా, మనకి లైఫ్ పాడైపోతుందిరా. అరే విక్కీ, నా మాటిన్రా, పిచ్చోన్లాగా చెయ్యకురా. పాండవులంతటి వారే
జోదంలో గెలవలేకపోయారా, ఏమంటావురా? హే విక్రమ్ కృష్ణ, హౌ ఆర్ యు? ఇదిగో నీ డబ్బు. గ్రేట్, కూర్చో, ఇంకో గేమ్ ఆడదాం. ఏమో నువ్వే గెలవచ్చు. జీవితం ప్రతి ఒక్కడికి సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. అది మిస్ అయితే చాలా రేర్గా నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా లైఫ్ని రీస్టార్ట్ చేసుకోవాలి, లేకపోతే లైఫే ఉండదు. చాలా మంచి రియలైజేషన్. గ్రేట్, క్లాస్ క్లాస్ ఎవ్రీబడి. మారిన మనిషి మారిన డబ్బు, లాల మారిన మనిషి మారిన డబ్బు. హలో, నా పేరు మనోజవ. నేను ఒక మెంటలిస్ట్. ఈ పారానార్మల్ యాక్టివిటీస్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఐ సెన్స్ సంథింగ్ ఇన్ యూ. ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఫైన్. ప్రతి మనిషి పైకి ఐఎమ్ ఓకే అని అనుకుంటాడు, బట్ లోపల కొన్ని ఇష్యూస్ ఉంటాయి. వాటిని పెరగనివ్వద్దు, మన మనసుని ఆక్యుపై చేయనివ్వద్దు. మీకు నా అవసరం ఖచ్చితంగా కావాలి. ₹1,00,00,000 కావాలి, అరేంజ్ చేస్తారా? ఆగరా, మనం ఖచ్చితంగా కలుస్తాం. దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్. మనం తెలుసుకోవడానికి వీడియో రికార్డింగ్ పెట్టాను కదా. వాట్? వీడు నా శరీరంతో క్షుద్ర పూజలు చేస్తున్నాడు. వీడి మాయలకు నేను ఎప్పుడు బలి అవ్వద్దు. నేను ఇంకెప్పుడు పిలవను. హాయ్ రా, ఎక్కడికి వెళ్ళావు? హాయ్, బయటకు వెళ్ళొచ్చా. నువ్వేంటి డల్గా ఉన్నావు? ఫ్లైట్ ఎక్కినంత సింపుల్ కాదు ఫ్లైట్లో పనిచేయటం. చాలా అలసిపోతాం బేబీ. ఏమైంది? ఏం లేదు. నువ్వేం ఆలోచించకు, అన్నీ సెట్ అయిపోతాయి. నా ఫ్రెండ్ కెనడా బిజినెస్లో షేర్ ఇస్తా అన్నాడు. హ్యాపీగా వెళ్ళిపోదాం. సరే. ఐ లవ్ యూ వికీ. సరే, నా కోసం మంచి ఫుడ్ ఆర్డర్ చేయి. నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా. విను, ఆర్డర్ చేయకు, నువ్వు వంట చేయి. నీ చేతి వంట రుచి చూస్తా. సరే, టేక్ రెస్ట్. థామస్, చెప్పరా. అరే విక్కీ, ఆఫీస్లో నీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి టీంని రెడీ చేశారు. నేను నీకు ఇస్తా అన్న డబ్బులు రెడీ కాలేరా. సారీ, ఐఎమ్ వెరీ సారీ రా. రే థామస్, ఇప్పుడు ఈ టైంలో ఇలా చెప్తే ఎలా రా? నువ్వు అడ్జస్ట్ చేస్తా అన్నావు కదా. నేను ట్రై చేసినారా, ఏం చేయమంటావు చెప్పు, నాతో కాలేదు. సారీ రా, నీకు హెల్ప్ చేయలేకపోతున్నా. థామస్, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చూడరా.
నీకు 2 డేసే టైం ఉందిరా. నువ్వు కట్టలేదనుకో నిన్నైతే లోపలేస్తారు. నువ్వు ఎట్లన్నా పైసలు కట్టి ఇళ్ళ నుంచి బయటవాడు. నువ్వు పనిచేసే చోట ₹1 కోటి దొంగతనం చేశావు. చాలా పెద్ద తప్పు చేశావు. 2 రోజుల్లో ఆ డబ్బు తిరిగి చెల్లించకపోతే నిన్ను జైల్లో వేస్తారు. నువ్వు ప్రేమించిన ప్రేయసి నీకు దూరమవుతుంది. నీ జీవితం నాశనమవుతుంది. నీ మిత్రుడు కొంత డబ్బు సర్దుతానన్నాడు, కానీ కుదరలేదు. నీ జీవితం నాశనం కాకుండా ఉండాలంటే నీకు ₹1 కోటి కావాలి, అంతేగా? అవును బిడ్డ, ₹1 కోటి పెద్ద మొత్తమే, కష్టమే. అలా అనకపోండక్ష. నాకు వేరే దారి లేక నిన్ను అడుగుతున్నాను. నీకేం కావాలో చెప్పు. నా రక్తం కావాలా, పిల్లి కావాలా, లేకపోతే నా శరీరం 10 గంటలు కావాలా? తీసుకో, కానీ కష్టమని మాత్రం చెప్పకు. ఇవ్వనని మాత్రం అనకు. కష్టమన్నాను కానీ ఇవ్వనని చెప్పలేదు బిడ్డ. ₹1 కోటి కావాలని అడిగావు. నీకు 5 కోట్లు ఇస్తాను. నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. సంతోషంగా ఉండు. 5 కోట్ల? ఏం కావాలి నీకు? నీ ప్రేయసి కావాలి బిడ్డ. రుధిరానా? అవును బిడ్డ, నీ ప్రేయసి రుధిర రక్తం కావాలి. తన గొంతును కోసి చంపి వేడిగా తన గొంతులోంచొచ్చే రక్తాన్ని నువ్వు తాగి నాకు పెట్టాలి. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చా నీకు? 5 కోట్లు. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? రక్తం కావాలంట. 5 కోట్లు. నా రుధిరం నేను చంపడం ఏంట్రా? 5 కోట్లు. తనని చంపి నేను రక్తం తాగడం ఏంట్రా? పిచ్చా నీకు? 5 కోట్లు. నా ప్రాణం రాది, నా ప్రేమరా. 5 కోట్లు. నువ్వు వరాలిచ్చే దేవుడి కాదురా, మనుషుల వీక్నెస్ తో ఆడుకునే దయ్యానివి. మీరు చెప్పినట్లు చేస్తే దేవుడంటారు, లేదంటే దయ్యమంటారా? ఏ మనుషులరా మీరు? 2 రోజులు సమయం ఇస్తున్నా, రుధిరని చంపేయి, అంతే. రేయ్, నా ప్రాణం రా తను. తనకు జ్వరం వస్తేనే నేను తట్టుకోలేను, అలాంటిది నా చేతులతోనే చంపమంటున్నావు. మెంటలా నీకు? నేను చంపను. 10 కోట్లు. 10 కోట్లు. 10 కోట్లు. 10 కోట్లు బిడ్డ, తీసుకో. అవును బిడ్డ, 10 కోట్లు ఇస్తా, తీసుకో. రేయ్, 10 కోట్లు కాదురా, నువ్వు 100 కోట్లు ఇచ్చినా నా రుధిరం తాకనివ్వను. పోరా, పోయి కలిసి. రేయ్, ఇదంతా ఈ కుర్చీ వల్లే. దీన్ని ఇప్పుడే ముక్కలు ముక్కలు చేసి నాశనం చేస్తాను రా. రేయ్, తన చంపరా నేను. నా ప్రాణం రా రుధిరా, నా ప్రాణం. వికీ, ఏమైంది వికీ? ఏమైంది వికీ? రుధిరా, రుధిరా, వికీ, ఐ లవ్ యూ రుధిరా. వికీ, ఏమైంది? నీకేం కానివ్వరు. ఐ లవ్ యూ రుధిరా.
చంపేరా దాన్ని చంపే రక్త తర్పణం హరితాళం ఇక కోసే చంపే రక్త తర్పణం రక్తం తాను చంపే. ఏంటి ఆలోచిస్తున్నావు? 10 కోట్లు ఇస్తాడంట, లైఫ్ సెటిల్ అయిపోతుంది. రుధిరని చంపే. కావాలని ఎవరూ తప్పు చేయరు. నీ పరిస్థితి బాగాలేదు కాబట్టి చంపుతున్నావు, అందులో తప్పేముంది? కావాలంటే తను చంపిన తర్వాత బాగా ఏడ్చి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని పుట్టబోయే బిడ్డకి రుధిరా అని పేరు పెట్టుకో, అది కూడా ప్రేమే కదా. చంపే 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 చంపే. వాడి మాట అస్సలు వినొద్దు, వాడి మాట వినొద్దు, వాడి మాట అస్సలు వినొద్దు. వాడొక మాయ. ప్రేమ చాలా గొప్పది, వదులుకోవద్దు. వినొద్దు వినొద్దు వినొద్దు, వాడి మాట అస్సలు వినొద్దు. Please, Vicky, you can't do this, Vicky. Vicky, I love you. Please, don't give it. వికీ, ఏమైంది? ఇక్కడ పడుకున్నావు? ఆల్ ఓకేనా? ఓకే. నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు విక్కీ. ప్లీజ్ రా, అలా ఉండకు. You're my love and my soul. సరే, కెనడా నుండి ఫ్రెండ్ వచ్చాడు, నేను తనతో డిన్నర్కి వెళ్ళేసి వస్తా. ఓకే, గో. యూ ఆర్డర్ సంథింగ్ ఐ నీడ్. సరే. అండ్ టేక్ కేర్. ఓకే, బాయ్. తిను, మర్చిపోద్దు. నాకు తెలుస్తుంది, నా మైండ్తో నా ఎమోషన్స్తో ఇది ఆడుకుంటుంది. ఎలాగైనా దీని నుంచి బయటపడాలి. ఎలా? You have a great future with me in Canada. A great opportunity is waiting for you. You shouldn't leave it. అవును, కానీ రుధిరా, నీకు ఈగల్స్ తెలుసు కదా, అవి ఎంత హైట్కి ఎగురుతాయో. నువ్వు క్రోస్తో ఉంటే ఆ హైట్కి ఎగరలేవు రుధిరా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మన మీద ఆధారపడే మనుషులతో మనం ఉంటే మనం పైకి ఎదగలేం రుధిరా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్రతి మనిషిలోని బలహీనతలతో బిజినెస్ చేస్తుంటాయి ఈ నెగటివ్ ఎనర్జీస్. ఆ నెగటివ్ ఎనర్జీస్ ఎక్కడున్నాయో కనుక్కొని వాటిని పూర్తిగా నాశనం చేయాలి మనం. రామదూతాయ నమః, ప్రతాపవతే నమః, వానరాయ నమః, కేసరీసుతాయ నమః, చిరంజీవినే నమః. నువ్విచ్చిన ప్రతిబలితో ఈ కుర్చీ ఎనర్జీని పెంచుకొని మహా పవర్ఫుల్ ఎనర్జీ అయ్యి ఒక దుష్టశక్తిగా మారింది. దీన్ని ఎలాగైనా అంతం చెయ్యాలి, లేకపోతే పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఈ కుర్చీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కనుక్కోవడానికి మనకొక మీడియం కావాలి.
చూడమ్మా, దీనివల్ల నీకేం కాదు. జస్ట్ ఒక్క నిమిషం ఆ కుర్చీ మీద చేతులు పెట్టి మీకేమనిపిస్తుందో నాకు చెప్పండి. ప్లీజ్. అయ్యో కాపాడండి, నా ఆత్మను వీడు బంధించాడు, నన్ను మంటలో వేసి కాల్ చేస్తున్నాడు. అయ్యో అంకుల్, నన్ను కాపాడండి, నాకు పుణ్యం అంటుంది, నా కళ్ళు పీకేస్తున్నాడు. మనోజవా, కాపాడండి. కథాతంత్రం మనోజవా, కథాతంత్రం. జరా కాపాడేస్తారా? నన్ను రానివ్వకుండా ఆపేస్తారా? ఈ లోకంలో దుష్ట శక్తులు లేకుండా చేస్తారా? చెడు ఎంత పెద్దదైనా మంచి మావైపు ఉంటుంది. ఎవరు నువ్వు? పుండాక్ష, పుండాక్షనిరా, మరణానికి దేవుడిని. పుండాక్షనిరా. మనోజవా, కాపాడండి. కథాతంత్రం మనోజవా, కథాతంత్రం. నూర్, తనకేమీ కాదు. ఇది మామూలు కుర్చీ కాదు, ఎన్నో ఆత్మలను బలి తీసుకున్న కుర్చీ. దీని గురించి తెలుసుకొని దీన్ని అంతం చేయకపోతే పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఎప్పుడైనా బ్యాడ్ ఎనర్జీ ఒక సోర్స్ను సెట్ చేసుకొని అందులో ఉంటుంది. ఆ సోర్సులో ఎంత పవర్ ఉందో తెలుసుకోవడానికి ఈ కుర్చీలో ఒక ముక్కను తీసుకొని మా ప్రొఫెసర్కి చూపించాలి. స్టాప్ ఇట్! ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? అది కాదు రుదిరా. రుదిరా, తను మనోజావా, మెంటలిస్ట్. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని తీసేయడానికి వచ్చారు. నెగిటివ్ ఎనర్జీనా? ఏం మాట్లాడుతున్నావు వికీ? ఇప్పుడేం చెప్పలేను. రుదిరా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, దయ్యం, భూతం. ప్లీజ్ అలవర్స్ టు డూ, లేకపోతే ప్రమాదం. నీకేమైనా పిచ్చి పట్టినా వికీ? జాబ్ లేకపోవడం వల్ల ఇంట్లో కూర్చుని ఏమైనా మెంటల్గా డిస్టర్బ్ అయ్యావా? అసలు ఈ కాలంలో నెగిటివ్ ఎనర్జీస్, దెయ్యాలు, పిశాచాలు అంటూ ఏంటి? అసలు టెక్నాలజీ ఎంత పెరుగుతుందో తెలుసా? మనం టెక్నాలజీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. నీకెలా చెప్తే అర్థమవుతుంది రుదిరా? ప్లీజ్, ఇప్పుడు టైం లేదు, కాసేపు ఆగు. ఆయన్ని పనిచేసుకుని ప్లీజ్. మనం ఏ కాలంలో ఉన్నా సాగు పుట్టుకలు, మంచి చెడులు ఉంటాయి. యు ప్లీజ్ స్టాప్ ఇట్. ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి. అది నా యాంటిక్ చైర్, దాన్ని మీరు కట్ చేయాలని చూశారు. చూడ్డానికి పెద్దవాళ్ళ ఉన్నారు, నా కోపం తెప్పించకుండా ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి. ప్రాణాల్ని కాపాడడానికి వచ్చాను. మీరు ఇంకొక మాట మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బయటికి గెంటించేస్తా. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. టేక్ కేర్ వికీ, నా కాంటాక్ట్లో జాగ్రత్త. రుదిరా, నేను చెప్పేది నిజం. బ్యాడ్ ఎనర్జీస్ ఉన్నాయి, కావాలంటే నూరుని అడుగు. స్టాప్ ఇట్ వికీ, ప్లీజ్ స్టాప్ ఇట్. నీకు డబ్బులు ఇవ్వకుండా ఆ చైర్ కొనుక్కున్నానని ఏదో ఒక రీజన్ తో ఆ చైర్ ని నాశనం చేయాలని చూస్తున్నావు. నీకు నా మీద ప్రేమే లేదు విక్కీ. నూర్జాన్, నువ్వు చెప్పు. ఇంతకు ముందు నువ్వు ఫీల్ అయిందంతా చెప్పు. తను చెప్తుందా? తనే చెప్తుంది. నూర్జాన్, నువ్వు చెప్పు. నీ మైండ్ దొబ్బిందా? ఆమె మూగది, మాట్లాడలేదు. వాట్? మూగదా?
ఒక మూగదాన్ని మాట్లాడు మాట్లాడు అంటున్నావు. ఛీ ఒక మూగదాన్ని మాట్లాడమంటున్నావంటే నేనేమనుకోవాలి విక్కీ? అయ్యో గాన్ మ్యాడ్. నేను చెప్పేది విను రుద్ర. ఇంకేం చెప్పొద్దు నాకు. డిస్కస్టింగ్. మూగదా? ఇది ప్రొఫెసర్ మల్లుదొర గారి డైరీ. వారి వైఫ్ ఇచ్చారు. ఇవి ఆ కుర్చీకి సంబంధించిన ఫొటోస్. ఇది మామూలు చైర్ కాదు, మహాపీఠం. ఈ పీఠాన్ని ప్రత్యేకంగా చేయించారు. ఇది ఇప్పటిది కాదు. అంటే ప్రతి మనిషికి అండ్ మనిషి వాడే వస్తువుకి ఒక ఆరా ఉంటుంది. ఈ పీఠం మనిషి శక్తిని పెంచే ఆరాతో తయారు చేయబడింది. అది సాధ్యమేనా? ఎస్. మనిషికి మనోశక్తినిచ్చేవి షట్చక్రాలు. మొదటిది మూలాధార చక్రము, రెండవది స్వాదిష్టాన చక్రము, మూడవది మణిపూరక చక్రము, నాలుగవది అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము. ఆ షట్చక్రాలను జయించిన వాళ్ళే శక్తివంతులవుతారు. మహాశక్తివంతులైన ఋషులు, జ్ఞానులు ఆ షట్చక్రాలను తపస్సుతో, ధ్యానంతో జయించి అతీంద్రియ శక్తులను పొందారు. ఈ పీఠంలో ఆ షట్చక్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఆ శక్తిని దుష్టశక్తి తనకు అనుకూలంగా వాడుకుంటుంది. ఈ పీఠం ఎవరింటికైతే వెళ్తుందో ఆ ఇంట్లో 6 రోజుల్లోగా ఒక శవం లేస్తుంది. ఆ దుష్ట శక్తిని అంతం చేయలేమా? చేయగలం. గదాతంత్రం, పంచముఖ గదాతంత్రం. ఈ దుష్ట శక్తులను నాశనం చేయాలంటే ఆ పంచభూతాల ప్రచండ శక్తి మనకు కావాలి. వానర, నారసింహ, గరుడ, హైగ్రీవ, వరాహ, ఇలా 5 ముఖాలతో అఖండ శక్తితో అవతరించిన ఆ పంచముఖ ఆంజనేయ స్వామి గదాతంత్రాన్ని మనం చెయ్యాలి. నేను చేస్తాను ప్రొఫెసర్. శభాష్ మనోజవ, శభాష్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, రేపు సూర్యోదయం అయ్యాక 3 గంటల లోపు గదాతంత్రంతో నువ్వు ఆ పీఠాన్ని జరపకపోతే అప్పుడు ఆ పీఠంలోంచి దుష్టశక్తి బయటకు వస్తుంది. అప్పుడు లోకంలో చెడు మనసుతో, దురాశతో, విచ్చలవిడి శృంగార కోరికలతో, చెడు మనుషులతో, పదవి వ్యామోహంతో నాశనం అవుతుంది. నువ్వు గదాతంత్రం తయారు చేసే సమయంలో దుష్టశక్తులు నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తాయి. కానీ నువ్వు ఆ యంత్రంలోంచి బయటికి రావద్దు. నువ్వేమాత్రం చెల్లించినా నీ ప్రాణానికే ప్రమాదం. అలాగే ప్రొఫెసర్. సంజీవనగాత్రే నమః. ఓం శుచయే నమః. ఓం వాగ్మినినే నమః.
జనాగర్భసంభూతాయ నమః బాలార్క సదృశాయ నమః విభీషణ ప్రియకరాయ నమః దశగ్రీవ ఎవరు నువ్వు? నేను నీలో ఉన్న నేనుని. ఇక్కడేం చేస్తున్నావు? గుండాక్షరి ఆపుతావా? అవును, ఆపుతా. ఆ దుష్ట శక్తిని బయటికి రాకుండా ఆపుతా. ఆపరా. ఏం చేస్తున్నావు? అలా చేయొద్దు, వద్దు. గుండాక్షను ఆపుతావా? గుండాక్షను ఆపుతావా? ఆపిప్పుడు నీకే చెప్పేది. ఆపు, ఆపు, ఆగు. జనాగర్భసంభూతాయ నమః బాలార్క సదృశాయ నమః విభీషణ ప్రియకరాయ నమః దశగ్రీవ సంజీవనగాత్రే నమః. ఓం శుచయే నమః. ఓం వాగ్మినినే నమః. మనోజవా కాపాడు, మనోజవా కాపాడు, మనోజవా కాపాడు. నేనెక్కడున్నాను? రెండు రోజుల నుంచి మీరు కోమాలో ఉన్నారు. మెంటల్గా ఫిజికల్గా మీ కండిషన్ బాగాలేదు. మీరు చాలా డిస్టర్బ్ అయ్యారు. మీకు రెస్ట్ చాలా అవసరం. బృందావన్ అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు ఒక యువకుడు. అతని పేరు విక్రమకృష్ణ. తాను చేస్తున్న కంపెనీలో అక్రమాలకు పాల్పడి కంపెనీ లీగల్ యాక్షన్ తీసుకుంటుంది అన్న భయంతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు విక్రమకృష్ణ. ఇంకా వివరాల్లోకి వెళ్తే విక్రమకృష్ణ తన లవ్వర్ అయినటువంటి నిధులతో బృందావన్ అపార్ట్మెంట్ లో మీకు చెప్తే అర్థం కాదా? నేను వెళ్ళాలి. రుద్ర మేడం విక్కీ సార్ బాగా ప్రేమించుకున్నారు. అతను సూసైడ్ చేసి చనిపోయిన తర్వాత ఆ బాధతో ఆమె ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది సార్. ఒకసారి లోనికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు సార్. బ్రహ్మాస్త్రనిభానకాయ నమః శరపంజరభేదకాయ నమః దశవాహవే నమః. కాపాడు మనోజవా, కాపాడు, నన్ను కాపాడు మనోజవా, ప్లీజ్ మనోజవా. నమః.
కాపాడు మనోజవా, కాపాడు మనోజవా. వాగ్మినే నమః. అగ్రప్రథమ. మనం కాపాడలేకపోయాం. పిరికి వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నాడు విక్రమ్. విక్రమ్ ఆత్మహత్య చేసుకోలేదు, హత్య చేశారు, బలిచ్చారు. ఏంటి మనోజవా నువ్వు అనేది? నిజం ప్రొఫెసర్. నేను ఆ కుర్చీ దగ్గరికి వెళ్ళి వైబ్రేషన్తో పరీక్షించి చూశా. విక్రమ్ని బలిచ్చారు. ఎవరు? రుధిరా. రుధిరానా? విక్రమ్కి యాక్టివేట్ అయినట్టే ఆ కుర్చీ రుధిరం కూడా యాక్టివేట్ అయింది. నా లైఫ్ సెట్ అవ్వాలి. నా ఫ్రెండ్ కెనడాలో బిజినెస్ చేస్తున్నాడు. నాకు తన కంపెనీలో షేర్స్ ఇస్తానన్నాడు. నాకు ఈ చిన్న చిన్న నగలు కాకుండా 5 కోట్ల రూపాయలు కావాలి. నేను లైఫ్లో ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవద్దు. 5 కోట్ల పెద్ద మొత్తమే. సరే, నాకేమిస్తావు? ఏం కావాలి? నీ ప్రియుణ్ణి చంపి అతని రక్తం ఇవ్వాలి. ఇస్తా. వాడి గొంతు కోసి రక్త తర్పణం ఇవ్వాలి. ఇస్తావా? ఇస్తా. నిజంగా? రక్తదోహం 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 సమర్పయామి. మనుషుల మనసులతో ఆడుకుని ప్రాణాలు తీసే ఈ కుర్చీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
అసలు దీనికి అధిపతి ఎవరో తెలుసా? సుమారు 50 సంవత్సరాల కిందట ఏం జరిగిందో తెలుసా? కుర్చీ పక్కనున్న పెట్టి ఎంత ప్రమాదకరమో తెలుసా? ఈ పీఠంలో పుండాక్ష ఎవరో తెలుసా? నీలవంతి ఎవరో తెలుసా? సార్